నేను ఇవాళ సండే బూర్లు గారెలు అన్నీ వండాను. ఏంటో నాకు వండాలనిపించింది. మొన్న ఒక నెల సబ్బులు ఇచ్చారండి రాజమండ్రి నుంచి ఒక ఆవిడ. అంతకు కొంచెం పప్పు నానబెట్టి అన్ని వెరైటీలు చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు తలకాయ కూర చూడండి ఎంత గుమ్ములాడుతుందో చూసారా. తలకాయ కూర ములక్కాళ్ళు 2 వేసాను, 4 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు రుబ్బేసి వేసేసానండి. ఇంక ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల్లో మేము భోజనం చేస్తాం. అబ్బా ఏముంటుందండి బాబు కూర సరిగ్గా చూసారా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుందండి మసాలా. ఇది తింటే ఉంటుందండి. పెళ్ళి కాని వాళ్ళు తింటే పెళ్ళి అయిపోతుందండి. పెళ్ళైన వాళ్ళు తింటే ఫస్ట్ నాట్ అవుతుందండి. నేను ఏదో సరదాగా మాట్లాడుతున్నా, అలాంటివి ఏం పట్టించుకోండి. ఓకే, అలా మాట్లాడితేనే వీడియో బాగుంటుంది. దీంట్లో ఒక నిమ్మకాయ ఉంటే బాగుంటుంది. బయటికి వెళ్ళలేను నేను, అంతే. ఇంకో ఈ గ్రేవీకి ఇలా ఉండాలి, ఇంకా చక్కగా ఉండాలి. చాలు చాలా ఓకే. చాలా బాగా కుదిరిందండి ఇవాళ. అదే కనుక రాకేష్ మాస్టర్ ఉంటే ఇవాళ రాకేష్ మాస్టర్ మాత్రం ముద్ద పెడతానండి తినమని. ఏంటంటే పాపం తలకాయ కూర అంటే చాలా ఇష్టం ఉండేది. 2 రోజులకు ఒకసారి తలకాయ కూర, కోడి మాంసం, నక్క మాంసం, కుక్క మాంసం, అన్ని మాంసాల్లోనండి. మేక గుత్తి నేను అడగనంటే రాసి ఇచ్చేవాడి పేపరు. పోయి బాబు అంత ఉండేదండి అది. ఒకసారి ఎలా ఉంటుంది అనేసి మసాలాలన్నీ పెట్టి ఉడకేసాక ఒక ముక్క తిన్నానండి. ఎలా ఉంటుందండి, స్మూత్, అస్సలు ఏంటంటే చలివిలాగా ఉండదండి. ఏమి టేస్ట్ నాకు